Hi, hello, and welcome to Anamika Story 1. ఇవాళ మనం వినబోయే కథ మీరా చాప్టర్ 69. ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. మంజు గురించి సూరమ్మత్త సీతాలక్ష్మిని అడిగింది. దానికి సీతాలక్ష్మి, మంజు చాలా మంచి పిల్ల పిన్ని, తనకి లోకజ్ఞానం కూడా తెలుసు, అలాగే సిటీకి వెళ్ళి చదువుకొని వచ్చింది. అక్కడి చెడు అలవాట్లు ఏవీ తనకి వంట పట్టలేదు. వాళ్ళ అన్నయ్య అంటే తనకు చాలా గౌరవం. అలాంటి పిల్ల మీరాతో ఉంటే కొంచెం తనకు కూడా లోకజ్ఞానం నేర్పిస్తుంది అని గౌతమ్ రమ్మన్నాడు. మేము కూడా మీరా పెళ్ళి అయ్యే వరకు కొంచెం తనకి తోడుగా ఉంటుంది అని, మనకు చెప్పనివి తనతో చెప్తుంది అని తనని ఇక్కడే ఉండమని చెప్పాం అని ఆవిడ పక్కన కూర్చుంటూ చెప్పింది సీతాలక్ష్మి. మంచి పని చేశావు సీత. ఈ కాలం పిల్లలు ఒంటరిగా దేన్ని నెట్టుకురాలేరు. వాళ్ళకంటూ ఒకరు ఉండాలి. ఆ బంధమే స్నేహం. పైగా ఇలాంటి పిల్ల పక్కన ఉంటే మీరా కూడా మంచి చెడలు చెప్తూ ఉంటుంది. మనకు తెలిసిన పిల్ల కాబట్టి మనం కూడా ధైర్యంగా ఉండొచ్చు అని అంది సూరమ్మత్త. అవును పిన్ని, మేము అదే అనుకున్నాం అని కొంచెం దిగులుగా అంది సీతాలక్ష్మి. ఏమైంది సీత, ఎందుకు అలా ఉన్నావు? దేని గురించి ఆలోచిస్తున్నావు అని సీతాలక్ష్మి మనసులో మీరా గురించి కాకుండా ఇంకా దేని గురించో భయపడుతుంది అని అర్థమై తను దేని గురించి ఆందోళన పడుతుందో తెలుసుకోవడానికి తన చెయ్యిని పట్టుకొని అడిగింది సూరమ్మత్త. పిన్ని, అది రాజీ అని చెబుతూ ఆగిపోయింది సీతాలక్ష్మి. ఇప్పుడు తనకేమైంది సీత? ఎవరిని మాటలతో బాధ పెట్టాలి అని ఆలోచిస్తూ ఉంటుంది కదా అని అంది సూరమ్మత్త. అదే పిన్ని, నా ఆలోచన కూడా. తను ఈ ఇంటి ఆడపడుచు. ఇంట్లో శుభకార్యానికి ఖచ్చితంగా తను ఉండాలి. కానీ మీరా పెళ్ళి అయ్యేంత వరకు తను ఏం చేస్తుందా అని భయంగా ఉంది. మీకు తెలుసు కదా తను ఎలాంటిదో అని తన మనసులో ఉన్న ఆలోచనలు బయటపెట్టింది సీత. నీకెందుకు సీత, నేనున్నా కదా, దాని ఆటలు ఎలా సాగుతాయో నేను చూస్తా. అవ్వడానికి నా కోడలే అయినా ఇప్పటి వరకు నా చేతిలోకి రాలేదు. అలా అని నన్ను గుప్పట్లో పెట్టుకోవాలని చూసింది. నా దగ్గర దాని ఆటలు సాగలేవు, ఇప్పుడు కూడా సాగవు. అందుకే దానికన్నా ముందే ఇక్కడ దిగా. నువ్వు దాని గురించి ఆలోచించడం మానేసి నీ కూతురు నిశ్చితార్థం గురించి ఆలోచించు అని ధైర్యం చెప్పింది సూరమ్మత్త. తను చూసుకుంటా అని అనగానే సీతాలక్ష్మికి కొంచెం ధైర్యం అనిపించింది. అలాగే పిన్ని అని తన ఆలోచనలు ఇంకా మీరా నిశ్చితార్థం వైపు తిప్పేసింది. ఆ రాత్రికే రాజీ వాళ్ళు రాజారావు గారి ఇంటికి వచ్చారు. అమ్మా, నీ అన్న కూతురు పెళ్ళి, దానికి నన్నెందుకు తీసుకొచ్చావు అని చాలా చిరాగ్గా అడిగాడు 25 ఏళ్ల కుర్రాడు కార్దికుతూ. అరే పిచ్చోడా, నాకు అన్న అయితే నీకు మామరా అని అంది రాజీ. అయితే దానికి నన్ను 15 రోజుల ముందే తీసుకురావాలా? 2 రోజుల ముందు వచ్చుంటే సరిపోయేది కదా అని అన్నాడు కోపంతో. అయ్యో, 2 రోజుల ముందు వస్తే పెళ్ళి ఎలా చెడగొడతాంరా అని అంది రాజీ. ఇది విని ఆశ్చర్యంతో చూశాడు తన కొడుకు. అంటే ఈ పెళ్ళి ఆపడానికా నువ్వు ఇక్కడికి వచ్చింది అని అడిగాడు. రాజీ చాలా కన్నింగ్ స్మైల్తో రాజారావు గారి ఇంటినే చూస్తూ ఉంది. ఎందుకమ్మా అని అడిగాడు ఇంకోసారి తన కొడుకు. ఎందుకంటావేంట్రా, నా బాబు అసలు నన్ను నా పిల్లల్ని పట్టించుకున్నాడా? ఆస్తి మొత్తం నా అన్నకి వాడి పిల్లలకి రాసిపోయాడు. పోనీ నా పెళ్ళైనా సరిగ్గా చేశాడా అంటే ఆ అమ్మ తప్ప ఇంకేం తెలియని ఆ దొద్దోజనమైన మా బావనే నాకు కట్టబెట్టి నా గొంతు కోశాడు. కట్నం ఇచ్చినా నాకొద్దు అని తిరిగి ఆ మీరా పుట్టగానే దాని పేరునే రాశాడు మీ నాన్న. ఇప్పుడు అది కోట్లకు వారసురాలురా. దాని పెళ్లి చేసుకునేవాడికే ఆ ఆస్తి వస్తుంది అని కొడుకుని చూస్తూ చెప్పింది. అయితే నన్నెందుకు రమ్మన్నావు నువ్వు అని అనుమానంగా తల్లిని చూస్తూ తన మనసులో ఏమనుకుంటుందా అని ఆలోచన వేస్తూ అడిగాడు. ఆ మీరా పెళ్ళి ఆపి దాన్ని నీకు ఇచ్చి పెళ్లి చేయడానికి అని అంది రాజీ. ఏంటి అని ఆశ్చర్యంగా తల్లిని చూస్తూ కోపంగా, అసలు ఏం మాట్లాడుతున్నావమ్మా?
ఇప్పుడు ఆస్తి కోసం ఆ పిచ్చిదాన్ని తీసుకొచ్చి నాకు కట్టబెడతావా అని అడిగాడు. పిచ్చిది కాబట్టే చెబుతున్నాను రా, దాన్ని పెళ్లి చేసుకొని ఆస్తి మన పేరు మీద రాయించుకొని దాన్ని అవతల పడేయచ్చు. పిచ్చిది కాబట్టి పిచ్చి ముదిరి పారిపోయిందనో లేదా చచ్చిందనో చెప్తే అడిగే వాళ్ళు కూడా ఎవరు ఉండరు అని రాక్షసంగా ఆలోచిస్తూ అంది రాజీ. ఆ ఇంటిని చూస్తూ, మీరా చూస్తూ ఉండు, నా జీవితాన్ని ఎలా మా నాన్న నాశనం చేశాడో అలానే నీ జీవితాన్ని కూడా నాశనం చేస్తా. నాకు రావాల్సిన ఆస్తిని నేను దక్కించుకుంటా అని మనసులోనే మీరా మీద ఉన్న ద్వేషంతో ఆ ఇంటి లోపలికి వెళ్ళింది రాజీ. ఇప్పుడు తను ఏం చెప్పినా తన తల్లి వినదు అని అర్థమై ఏం చేయలేక తన వెనకే ఇంటి వైపు వెళ్ళాడు తన కొడుకు. ఇంట్లోకి వచ్చి రాగానే, అన్నయ్య నేను వచ్చేసా అంటూ ఇప్పటి వరకు తన మొహంలో ఉన్న కోపం, ద్వేషం అంతా ఒక చక్కటి చిరునవ్వుతో దాచేసి లోపలికి వెళ్ళింది రాజీ. రాజారావు గారు ఇది వినగానే తెగ ఆనందపడిపోయారు. వచ్చావా రాజీ, రా, ఎప్పుడో పొద్దున్న ఫోన్ చేస్తే ఇప్పుడా రావడం, నీ మేనకోడలి నిశ్చితార్థం, అది వారం రోజులో, ఆ తర్వాత పెళ్ళి, అన్నీ నువ్వే దగ్గరుండి చూసుకోవాలి అని చాలా సంతోషంగా అన్నారు రాజారావు గారు. మరి రాజీ నిజస్వరూపం రాజారావు గారికి తెలుస్తుందంటారా? అసలు ఈ పెళ్ళిలో ఏం జరుగుతుందంటారు? ముందు ముందు ఏం జరుగుతుందంటారు? రాజీ తను వేసే ప్లాన్లో సక్సెస్ అవుతుందా, లేదా గౌతమ్ దానికి అడ్డుగా నించుంటాడా? తెలుసుకుందాం వచ్చే అప్డేట్స్లో. ఎక్కడో కాదు, మీ అనామిక స్టోరీ వరల్డ్ ఛానల్లో వింటూనే ఉండండి ఈ స్టోరీ మీరా మీ అనామికతో. ఈ స్టోరీ మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్, అలాగే ఈ స్టోరీని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం. ఈ స్టోరీని మీరు పూర్తిగా చదవాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి, ఈ స్టోరీని పూర్తిగా చదివేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్. బాయ్ బాయ్.